తండ్రి తాగుబోతైన కొడుకు ఒకడున్నాడు అనుకోండి, అటు 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 తిరుగుతున్నాడు అనుకోండి, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు అనుకోండి, వాడు బాగా బట్టలన్నీ పాడు చేసుకున్నాడు అనుకోండి, వాడు దగ్గర వాసన వస్తుంది అనుకోండి, వాడికి అసలు స్పృహే లేదనుకోండి, అయినప్పటికీ తల్లి ఎదురు చూడదా, తండ్రి ఎదురు చూడ్డా? చూస్తాడు. నా కొడుకు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నా వస్తే బాగుండు, వచ్చాడా, ఏమ్మా వాడు వచ్చాడా, తండ్రి ఎంత కోపం ఉన్నా వచ్చాడా, స్నానం చేశాడా, తిన్నాడా అంటాడా? లేదు. తండ్రి అని దేవుడు కూడా అంతే. నువ్వెక్కడ తిరిగినా, ఏం పనులు చేస్తున్నా, ఎటున్నా ఆయన దగ్గరకు, ఆయన మందిరంలో నువ్వు మొహం చూపియాల్సిందే. ఆయన ఎదురు చూస్తాడు. నా కొరకు నన్ను ఇమ్మి బాబు నన్ను అడుగుతాడు, లేకపోతే అయ్యగారు అడుగుతారు, అమ్మగారు అడుగుతారు అని కాదు. దేవుడు నీ కొరకు, నిన్ను కనిన నీ తండ్రి, నిన్ను పెంచుకున్న నీ తండ్రి, నిన్ను ఏర్పరచుకున్న నీ తండ్రి, నీ కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్న నీ తండ్రి, నా కుమారుడు ఈ రోజు నా మందిరానికి వచ్చాడు రాలేదా, నా కుమార్తె నా స్థలానికి